పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్స్ గురించి మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్‌లో సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని నేను సూచనలిచ్చాను. కళ్యాణ్ గారు, టికెట్ ధరల పెంపు గురించి మీ అభిప్రాయం ఏంటి? టికెట్ ధరలను పెంచే విషయాన్ని పర్సనల్‌గా కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లాలని నేను ఆదేశాలు ఇచ్చాను. అలాగే సినిమా హాళ్లలో స్నాక్స్, డ్రింక్స్ రేట్లపైన మీరేం చెప్తారు? థియేటర్స్‌లో పాప్‌కార్న్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు అదుపులో పెట్టాలి. అలాగే నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తున్నారా అనే దానిపై కూడా పర్యవేక్షణ పెరగాలని కూడా నేను సూచించాను. ఆ అధిక ధరల వల్ల ప్రేక్షకులు థియేటర్లకి రాకుండా ఉంటున్నారంటారా? ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. అందుకే మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్లలో ఆహార గుత్తాధిపత్యంపై విచారణ చేయాలని నేను చెప్పాను. ధరలు తగ్గితే ప్రేక్షకులు రాక పెరుగుతుందని కూడా నేను భావిస్తున్నాను. ఇప్పుడు తాజాగా సినిమా హాళ్ల బంద్ అని అంటున్నారు కదా, దాని గురించి మీరేం మాట్లాడతారు? ఇండస్ట్రీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వచ్చి నన్ను కలిసి పరిస్థితిని వివరించారు. మేము కలిసి చాలా విషయాలు మాట్లాడాం. దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నాం. అయితే మీ హరిహర వీరమల్లు సినిమా కూడా రిలీజ్ అవుతుంది కదా, ఆ సినిమాకి సంబంధించి టికెట్ రేట్స్ కానీ ఇతరత్ర విషయాలు ఎలా ఉండబోతున్నాయి? మా హరిహర వీరమల్లు సినిమా కూడా నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి సంప్రదింపులు చేయాలని సూచించాం. ఈ విషయంలో తనపర భేదాలు లేవు. అన్ని సినిమాలు ఒకటే, అందరికీ సమాన్యాయం జరగాలనేదే నా ఉద్దేశం. సగటు ప్రేక్షకుడు సినిమాకి వెళ్ళాలంటే సినిమా టికెట్ ధర కంటే కూల్ డ్రింక్స్, స్నాక్స్ ధర ఎక్కువ ఉంటున్నాయని అంటున్నారు కదా. అవునవును, అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే పాప్కార్న్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ అసలు వాటి ధర ఎంత కమ్ముతున్నారు? నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా? ఇవన్నీ కూడా పరిశీలించి రాబోయే రోజుల్లో వీటిని కంట్రోల్ చేసి సగటు సామాన్య ప్రేక్షకుడికి సినిమాను కుటుంబంతో ఆనందంగా చూసేలా చేయడమే నా ఉద్దేశం. ఒకప్పుడు సినిమా థియేటర్స్కి జనాలు విపరీతంగా వచ్చి లైన్లలో టికెట్ల కోసం కొట్టుకుని సినిమాలు చూసి వెళ్ళేవారు. ఇప్పుడు పెరిగిపోయిన టెక్నాలజీ వల్ల ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటున్నారు. కొంతమంది క్లాస్ పర్సన్స్ మాత్రమే సినిమాకి వెళుతున్నారు అనే అపోహ ఉంది. దానిపైన మీరేమంటారు? మారుతున్న కాల పరిస్థితిని బట్టి మల్టీప్లెక్స్లు ఎక్కువ వచ్చేసి సగటు ప్రేక్షకుడికి సినిమా చూసిన ఫీలింగ్ లేకుండా ఏదో ఒక షాపింగ్ మాల్కి వచ్చామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. అది నిజంగా చాలా బాధాకరం. జనాలు ఇప్పుడు అలా మల్టీప్లెక్స్కి అలవాటు పడ్డారు కదా కళ్యాణ్ గారు. అసలు సినిమా థియేటర్ అంటే ఏంటి? పెద్ద పెద్ద కట్అవుట్స్, బ్యానర్స్ కట్టి కేవలం సింగిల్ థియేటర్ మాత్రమే ఉండి అక్కడ ఫ్యాన్స్ చేసే అడావిడి, సంబరాలు ఇవన్నీ నిజంగా మిస్ అవుతున్నారు చాలా మంది సగటు నిజమైన సినిమా ప్రేక్షకుడు. అసలు దీని అంతటికీ కారణం ఏమంటారు? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సినిమా బడ్జెట్ పెరిగిపోవడం, తద్వారా టికెట్ల రేటు పెరిగిపోయి ఫ్యామిలీతో రావాలంటే చాలా డబ్బులు అయిపోతాయనే ఉద్దేశంతో జనాలు సినిమా హాల్కి రావడం లేదు. తప్పకుండా వాటిని కంట్రోల్ చేసే ఆలోచనలో మేము ఉన్నాం. సగటు సినిమా ప్రేక్షకుడికి రాబోయేవి మంచి రోజులు కావాలని కోరుకుంటూ నా ప్రయత్నం చేస్తానని కూడా హామీ ఇస్తున్నాను. సెలవు.